తెల్లగా తెల్లవారుతుంది. నందు అలాగే ఇక లాస్య సామ్రాట్ ఇంటికి బయలుదేరతారు. చూడు నందు, ఈ ప్లాన్ని డైరెక్ట్గా సామ్రాట్ గారికే చూపిస్తాము. అప్పుడు తులసి ఏమీ మాట్లాడకుండా ప్లాన్ని ఒప్పుకుంటుంది. అందుకే మార్నింగే సామ్రాట్ గారింటికి వెళ్ళి సామ్రాట్కి నీ ప్లాన్ని చూపిద్దాము. ఈసారి తులసి నోటికి తాళం వేయబోతున్నాం అని అంటుంది లాస్య. ఏంటి నందు, నేను చెప్తుంటే నువ్వేంటి అలా సైలెంట్గా ఉంటావు అనంగానే, చూడు లాస్య, నాకు సామ్రాట్ అంటేనే చాలా అంటే చాలా కోపంగా ఉంది. కానీ అని అంటారు. కానీ అని ఆగిపోతావేంటి? అసలు ఇప్పుడు సామ్రాట్ గారు మనకి ఆదుకోకపోతే నీకు తెలుసు కదా, ఇంటి రెంటు లక్కీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం, బయట ఉండేవాళ్ళం. ఎందుకంటే తను ఉద్యోగం ఇచ్చాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తను ఖచ్చితంగా మనకి పెట్టుబడిని కూడా ఇస్తారు. అప్పుడు మనం కొత్త కంపెనీని కూడా పెట్టచ్చు. అప్పుడు దాకా సామ్రాట్ గారి మీద కోపం అనేది బయటికి కనిపించకుండా సాఫ్ట్గా ఉండాలి నందు. ఇలా నువ్వు కోపంగా ఉంటే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆఫీస్ నుండి బయటికి పంపించేస్తారు. ఎంతైనా సామ్రాట్ గారు మన బాస్ కదా అని అంటుంది లాస్య. ఆ తులసికి సామ్రాట్ చక్కగా మ్యూజిక్ స్కూల్ అనేది కట్టించి ఇస్తాడు. తను అంచెలంచెలుగా ఎదిగిపోతుంది. తన మాజీ భర్తగా నువ్వు అట్టడుగు స్థాయికి దిగజారిపోతావు. అలా నీకు ఇష్టమైతే వెనక్కి వెళ్ళిపోదాం పదా అని అంటుంది లాస్య. సరే లాస్య, నాకు ఎంత కోపంగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే ఉంటానులే, కానీ అక్కడ నువ్వు రన్నింగ్ కామెంట్స్ మాత్రం ఆపేసే అని అంటారు. సరేలే అని అంటుంది లాస్య. ఇది ఇలా ఉండగా తులసి హడావుడిగా వంట పూర్తి చేసి టేబుల్ పైన పెడుతూ ఉంటుంది. ఇదేంటంటే ఇంకా మీరు సామ్రాట్ గారి ఇంటికి వెళ్ళలేదా అని అంటుంది అంకిత. అమ్మా అంకిత, వంట మొత్తం పూర్తి చేశాను. అత్తయ్య మావయ్యకి ఇష్టమైన టిఫిన్స్ కూడా చేశాను. అలాగే అభికి ఇష్టమైన కర్రీ చేశాను. ముల్లంగి సాంబారు ప్రేమ్కి ఎంతో ఇష్టం, తన కోసం కూడా చేశాను. నీ కోసం ఇక ఆలుగడ్డ ఫ్రై చేశాను అని అంటుంది తులసి. ఆంటీ, నాకు కూడా వంటొచ్చు, నేను కూడా హెల్ప్ చేస్తాను. మీరొక్కరే మా అందరికీ ఇష్టమైనన్ని చేశారు, కానీ అక్కడ సామ్రాట్ గారు మీకోసం ఎదురు చూస్తారు కదా. ఏదో ప్లాన్తో ఇక లాస్య ఆంటీ, నందు అంకుల్ కూడా అక్కడికి వస్తారని ఫోన్ చేశారు. ఇబ్బంది పడతారేమో అని అంటుంది. వెళ్తున్నానమ్మా అన్నట్టు అత్తయ్య మామయ్య ఏంటి కనిపించలేదు అని అంటుంది తులసి. ఆంటీ, నేను వాళ్ళకి టిఫిన్ పెడతాలే, మీరు వెళ్ళండి అనంగానే అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. ఇక లోపలికి వస్తుంది తులసి. ఒక్కసారిగా పరందామైన చూసి షాక్ అయిపోతుంది. ఏమైంది మామయ్య గారు, ఏమైంది? ఇంకా పడుకుని లెగవలేదు అని అంటుంది తులసి. అమ్మ తులసి, నైట్ అంతా నిద్రపోలేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. అప్పటికి చెప్పాను, ఎందుకయ్యా బీపీ షుగర్ ఎక్కువవుతుంది, ఎందుకు ఆలోచిస్తావు అని అన్నాను. కానీ నీకోసమే ఆలోచిస్తూ నిద్రంతా ఇక మానేసి నేను నా కోడలికి ఏమీ చేయలేదా అనసూయ? మనిద్దరం భార్యాభర్తలం, మనం చనిపోయేదాకా ఒకరిగా కలుసున్నాం. కానీ మన కొడుకు తులసికి ఎందుకింత అన్యాయం చేశాడు అని చెప్పి బాధపడుతూనే ఉన్నాడమ్మా మీ మామయ్య అని చెప్పి అంటుంది అనసూయమ్మ. ఒక్కసారిగా సామ్రాట్ ఇంటికి వెళ్ళవలసిన తులసి బ్యాగ్ని కింద పెట్టేస్తుంది. మావయ్య గారు, ఎందుకు మావయ్య గారు నా గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేవుడు మీరన్నట్టు నా పక్షానే ఉన్నారు. అందుకే లాస్య నందుని ఎప్పుడు నా వెనకాలే ఉండేటట్టు ఆ దేవుడు చూస్తున్నాడు. కానీ మీరెందుకు నా గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? అమ్మ అంకిత, ఒక్కసారి మావయ్య గారికి చెకప్ చెయ్యి అని అంటుంది. అవునంటీ, షుగరు బీపీ ఎక్కువగా ఉన్నాయి. మొన్నటిదాకా చాలా సంతోషంగా ఉన్న తాతయ్య గారికి నైటు నిద్ర లేకపోవడంతో ఎక్కువ అయ్యాయి. ఆ విషయం నాకు తెలుసా ఆంటీ, కానీ నేను ఇంట్లో ఉండి వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు ఈ విషయం చెప్పలేదాంటీ అని అంటుంది అంకిత. చూడమ్మా, ఎన్ని కోట్లు వచ్చినా నాకు అవసరం లేదు. మా అత్తయ్య మావయ్య ఆరోగ్యం కావాలి, వాళ్ళు నాకు ఎప్పటికీ కావాలి, నా పక్కనే ఉండాలి. అలాంటిది నువ్వు చెప్పలేదేంటి? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదమావయ్య అనగానే, అమ్మ తులసి, నాకు రోగమేమీ లేదు, నా కొడుకే ఈ రోగాన్ని నాకు అంటించాడు అని అంటారు పరందామయ్య. ఇంతలో అభి ఇక కొన్ని మెడిసిన్ తీసుకొచ్చి, తాతయ్య, ఎన్ని కష్టాలున్నా ఈ మెడిసిన్ అనేవి కరెక్ట్గా పాటించాలి, అలాగే మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి తాతయ్య. మీరు ఇప్పుడు పెద్ద ఏజ్ అయ్యారు, మీకు ఇంటి సమస్యలు అవసరం లేదు, మీ ఇద్దరు చాలా సంతోషంగా మాతో పాటు ఉండాలి అని అంటాడు అభి. ఇంజెక్షన్ ఇచ్చి ఇక టాబ్లెట్ వేస్తారు పరందామయ్యకి. అనసూయమ్మ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఇప్పుడు నాకేమీ పర్వాలేదు, బానే ఉన్నాను, నువ్వు ముందు వెళ్ళమ్మా, నీకోసం పాపం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి పరందామయ్య అనడంతో ఇక తులసి అక్కడి నుండి బయటికి వస్తుంది. ఇది ఇలా ఉండగా నందు లాస్యలు ఇక సామ్రాట్ ఇంటికి వస్తారు. సోఫాలో కూర్చొని అంతా చూస్తూ ఉంటే సామ్రాట్ కూడా, నందు, ప్లాన్ తీసుకుని వచ్చావా? అవును సార్. ఒక్కసారి అనగానే, వద్దు, తులసి గారు వస్తే తను చూసి తనకు నచ్చినట్టయితే ఈ ప్లాన్ ఓకే చేస్తే పని ప్రారంభిద్దాము అని అంటారు. అర్థమైందిలే, తులసికే పెత్తనం అంతా ఇచ్చినట్టున్నాడు అనగానే నందు మాత్రం లాస్య వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో సామ్రాట్కి చాలా అంటే చాలా విలువైన ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏంటండి ఇంత లేటు? ఎందుకంటే సామ్రాట్ గారంటే టైం అంటే టైము, అలాంటిది మీరేంటి టైం సెన్స్ అనేది మర్చిపోయారా? 1 గంట అంటే మీకు ఎన్ని కోట్లు అనేది నష్టం వస్తుందో మీకు తెలుసు కదా. ఇక్కడ
కంపెనీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అంటారు. ఇక సామ్రాట్ వాళ్ళ పిఏ సామ్రాట్ తల పట్టుకుంటారు. అరగంట గడిచిపోతుంది. అదేంటి, తులసి గారికి ఫోన్ చేసి మార్నింగే ఇంటి దగ్గరికి వచ్చి కలవచ్చు తులసి గారు అని చెప్పాను. తులసి గారు టైం అంటే టైమే, కానీ ఎందుకింత లేట్ చేశారు అని ఆలోచిస్తూ ఇక తల పట్టుకుంటారు సామ్రాట్. సార్, ఇంతకీ తులసి గారు వస్తున్నారా రావట్లేదా అని అంటారు నందు. అయ్యో, నేను మార్నింగే ఫోన్ చేశాను, మీతో పాటే తను రావాలి, కానీ పాపం తను ఆటోలో రావాలి కదా అని అంటారు సామ్రాట్. గంట గడుస్తుంది. ఇక తనతో కలవాలన్న ఫారిన్ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫోన్ వచ్చి ఇక వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చి ఫారిన్ కంపెనీ వారు వెళ్ళిపోయారంటే సామ్రాట్ అనగానే, అయ్యో ఈ తులసి ఏంటి, ఎప్పుడు చక్కగా ఉండేవారు, టైంకి వచ్చేవారు, ఈరోజు ఏమైందో అని చెప్పి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతారు. ఇంతలో తులసి సామ్రాట్ ఇంట్లో అడుగు పెడుతుంది. తులసిని చూడంగానే ఇటువైపు లాస్య నందు కోపంగా ఉంటారు. పాపం సామ్రాట్ దిగులుగా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ సార్ లేట్ అయినందుకు అని అంటుంది తులసి. పర్వాలేదు తులసి గారు, కూర్చోండి. నందు గారు మరో ప్లాన్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మీరు చూస్తేనే ఓకే చేస్తాము, మీకు నచ్చినట్టయితే అని అంటారు. అయినా సార్ని ఎంతసేపు టైం సెన్స్ లేకుండా ఇలా రావడం బాగుందా అని అంటుంది లాస్య. నీ వల్ల సామ్రాట్ గారికి ఎంత నష్టం వచ్చిందో తెలుసా అని అంటారు నందు. టైం సెన్స్ లేకుండా ఇక సంగీతం స్కూలులో ఓనర్ అయిపోవాలనుకుంటున్నారు. ఇక మీరు వచ్చేసరికి పిల్లలందరూ సంగీతం నేర్చుకోరు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున నీకోసం ఇంత ఖర్చు పెట్టించి స్కూల్ కట్టాలనుకుంటున్నా సామ్రాట్ గారు దివాలా తీస్తారు అని అంటారు నందు. ఆపండి నందు గారు అని అంటారు సామ్రాట్. సార్, తులసి మిమ్మల్ని క్షమించమని అడిగితే సరిపోతుందా? మీరు ఇప్పుడు ఫారిన్ కంపెనీ వాళ్ళే మీతో మాట్లాడాలని ఎంతసేపో వెయిట్ చేశారు, తర్వాత వాళ్ళే వెళ్ళిపోయారు. ఆ నష్టాన్నంతా ఈ తులసి మీకు ఇస్తుందా సార్ అని అంటారు నందు. ఇలా గంటలు గంటలు ఈవిడి కోసం మనం వెయిట్ చేయాలా అని అంటారు. ఇక తులసి, సార్ సారీ సార్, నాకు తెలీదు, ఇంట్లో ప్రాబ్లం ఉంది అని అంటుంది తులసి. ఇలాగే ఇంట్లో అంట్లు తోమాలి, వంట చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పి ఇదిగో ఇలా సామాన్యమైన గృహిణులు ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్తారు, అందుకే బాగా చదివి ఉద్యోగం చేయాలి అంటారు అని అంటుంది లాస్య. తులసి గారు, లేట్ అయింది, కానీ ఏదో కారణం ఉంటుంది, ముందు మీరు ఏమైనా చెప్పాలి అంటే చెప్పండి అని అంటారు సామ్రాట్. సామ్రాట్ గారు, మా మామయ్య గారికి హెల్త్ బాగోలేదు, అందుకే లేట్ అయ్యింది అని చెప్పి అంటుంది తులసి. ఒక్కసారిగా సామ్రాట్, నందు, లాస్య షాక్ అయిపోతారు. అయ్యో తులసి గారు, అంకుల్కి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు సామ్రాట్ గారు. ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి అంటుంది తులసి. ఒక్కసారిగా లాస్య నందు తలదించుకుంటారు. ఏంటి నందు గారు తలదించుకున్నారేంటి? ఏదైనా మనిషి చెప్పేదాకా వినే అలవాటు మంచిది, ఎందుకంటే తులసి గారు చాలా మంచివారు. ఏదో ఒక కారణం చేత లేట్ అయిందని నాకు అనిపించింది. నష్టం అనేది పోయినా పోకపోయినా మనిషి ప్రాణాలనేవి చాలా వాల్యూ. మనం చదువుకున్నామని ఇక గర్వంగా నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు, సాధారణమైన చదువు రాని వాళ్ళు ఏమీ చేయలేరు అన్న మీ ఆలోచన తప్పు లాస్య. మనం కంపెనీ కోసం ఆలోచిస్తున్నాం, కానీ తులసి గారు తను చేస్తున్న పనిని, అలాగే తన ఇంటిని, తన పిల్లల్ని, తన అత్తమామల్ని అందరినీ చక్కగా చూసుకొని ఇక సంగీతం స్కూలు పెట్టాలని ప్లాన్ కూడా తను ఆలోచనలో ఒక భాగమే. అవన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా టైం పడుతుంది, అది నాకు అర్థమైంది. సాటి ఆడవారిగా మీకు కూడా అది అర్థమవ్వాలి లాస్య. తులసి, నాకు మీకు సారీ చెప్పడం కాదు, మీ ఇద్దరూ తులసికి సారీ చెప్పండి అని అంటారు సామ్రాట్. సామ్రాట్ గారు, ఇప్పుడు సారీలు క్షమాపణలు వద్దు, ఎందుకంటే మీరు నా స్కూల్ కోసం ఇంతగా కష్టపడుతున్నారు, మీ పనులన్నీ వాయిదా వేసుకొని నాకు స్కూల్ని మీరు అందివ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి, ప్లాన్ ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా నచ్చిందనే చెప్తాను అని అంటుంది తులసి. అది తులసి గారంటే, ఎందుకంటే ఎదుటివారు తప్పు చేసినా అది తను ఒక పాజిటివ్గా తీసుకుంటుంది అని చెప్పి ప్లాన్ని తులసి గారికి చూపించండి అని చెప్తారు సామ్రాట్. తులసి నందు ప్లాన్ని అంతా చూస్తుంది. అంతా చూసి ఓకే చెప్పాలని అనుకుంటుందేమో అనుకుంటారు నందు అలాగే లాస్య. కానీ తులసి తన బ్యాగ్లో నుండి తన ప్లాన్ను తీసుకొస్తుంది. చూడండి సామ్రాట్ గారు, నాకు ఈ ప్లాను ఓకేనే, కానీ నేను వేసిన ప్లాన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, మీరు ఓకే అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ప్లాన్ని అమలు చేయండి అని అంటుంది తులసి. అనుకున్నాను ఏదో ఒక పుల్ల పెడుతుంది, ఇప్పుడు ఈవిడి గారు ప్లాన్ వేసుకుని తీసుకుని వచ్చారా, అయిపోయాము, ఎందుకంటే ఆ చెత్త ప్లాన్నే ఓకే చేసేటట్టు ఉన్నారు అని చెప్పి అంటుంది లాస్య. నందు ఇక పైకి లెగుస్తారు. ఆగండి నందు గారు, ఎందుకు పైకి లెగుస్తున్నారు, నేను కూడా చూడాలి కదా అని చెప్పి రెండు ప్లాన్ని చూస్తారు. ఇక తులసి ప్లాను అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా తులసి గారు చాలా అంటే చాలా బాగా ప్లాన్ వేశారు అని అనగానే నందు అంటారు, నాకు తెలుసు సార్, నాది మీకు కూడా నచ్చకపోవచ్చనే నేను పైకి లెగిశాను అని అంటారు. చూడండి నందు గారు, మీ ప్లాను బాగుంది, తులసి గారు ప్లాన్ కూడా చాలా బాగుంది, కానీ తులసి గారు జనాలు స్కూల్కి ఎలా రావాలి అని, ఇక
రోడ్లు వేసే మార్గం ఎన్ని చోట్ల ఉంది అంటే ఇటువైపు పేదవారు అలాగే డబ్బున్నవారు అందరూ ఇక మ్యూజిక్ స్కూల్ కోసం రావాలి అంటే రోడ్లు ఉండాలి. మరి ఆ రోడ్లు ఉండాలి అంటే ఆ ప్లేస్ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసి మరి ఆ ప్లేసు అలాగే ఎక్కడెక్కడ రోడ్లు అన్ని ఇక ఈ స్కూల్కి మధ్యలో ఉన్నాయి అని చెప్పి ఆలోచించి ప్లాన్ గీశారు. మీరు మాత్రం ఊరి చివర అంటే ఎవరు త్వరగా రాకుండా ఇక రహదారులన్నీ ఇక అక్కడి దాకా వచ్చి ఆగిపోయేటట్టు ఉన్న ప్లాన్ని గీశారు. అందుకే ఇక్కడ తులసి ప్లాను హైలైట్ అయ్యింది అని చెప్తారు సామ్రాట్. ఆవిడే కదా సార్, పచ్చని పొలాలు చుట్టుపక్కల పచ్చదనం ఉంటే సంగీతం బాగా ఉంటుంది అని అన్నారు. అందుకే అలా వేశాను. ఇప్పుడు ఖచ్చితంగా రోడ్డు మార్గాల్లో వెహికల్స్ వస్తాయి. మరి ఆ వెహికల్స్ వల్ల పొల్యూషన్ సౌండ్స్ వస్తాయి. అప్పుడు సంగీతానికి ఇబ్బంది అవుతుంది కదా అని అంటారు నందు. ఓ నందు, అలా అని మనం అడవిలో మ్యూజిక్ స్కూల్ అనేది కట్టలేం కదా అని అంటారు సామ్రాట్. తులసి గారు, అనవసరంగా నందులాసకి ప్లాన్ ఇవ్వమని తప్పు చేశాను. అదేదో ఆ రోజే మీరు ప్లాన్ వేయండి అంటే ఈలోపు మీ మ్యూజిక్ స్కూలు సగం పూర్తయ్యేది అని చెప్పి అంటారు సామ్రాట్. బాబాయ్, ప్లాన్ చూసావు కదా, చాలా బాగుంది కదా. రేపటి నుండి ఇక స్కూల్ అనేది స్టార్ట్ చేయాలి. స్కూల్ పనులు త్వరగా పూర్తి చేయాలి బాబాయ్ అని అంటారు. ఇక తులసిని చూస్తూ, తులసి గారు, నిజంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు డబ్బుని ఆశించరు, మనుషుల్ని ఆశిస్తారు. మనుషులు ప్రాణాలకి వాల్యూ ఇస్తారు. అలాగే మీ అత్తగారు మీ మామగారు మీతో పాటు ఉన్న మీ పిల్లలందరూ చూస్తేనే అర్థమవుతుంది మీ భర్త ఒక మూర్ఖుడని. ఎందుకంటే అత్తగారు మామగారు పిల్లలు అందరూ మీతో పాటు ఉన్నారంటే మీ భర్త ఒక మూర్ఖుడని నాకు అర్థమైంది. అది మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. మీకు బాధ అనిపించవచ్చు, కానీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. తరువాత మీరంటే ఏంటి అన్నది తెలుసుకున్నప్పటి నుండి మీ గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా సాటి వారి కోసం ఇంతగా పోరాటం చేసేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే మీకు మ్యూజిక్ స్కూలు అతి త్వరలో పూర్తి చేసిస్తాము. అప్పటిదాకా నేనైతే ఇబ్బంది పెట్టను. కానీ మీ ఆలోచన మీ ఐడియాసు మా కంపెనీకి కావాలి. అందుకే ఈరోజు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండండి. రేపటి నుండి మీకు నేను ఒక పనిని అప్పగిస్తాను. కాదనకూడదు తులసి గారు అని అంటారు సామ్రాట్. ఇప్పటికే మీరు మాకు బాగా సహాయం చేస్తున్నారు. ఇంకా అనగానే, చూడండి తులసి గారు, ఈవినింగ్ మా ఆఫీస్కి వచ్చినా లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చినా నేను చెప్పే ఆలోచన మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఒకటి నా ఫ్యామిలీ ఒకటి అని అనుకోవటం లేదు అని చెప్పి అంటారు. సరే సమ్రాట్ గారు, మా మామయ్య గారికి హెల్త్ బాగోలేదు. తనని నేను దగ్గరుండి చూసుకోవాలి. ఎందుకంటే నాకు తండ్రి కంటే ఎక్కువగా మా మామయ్య గారు నా పక్కనే ఉండి అంత ధైర్యం మాటలు మాట్లాడతారు, ధైర్యం చెప్తారు. నేను ఓడిపోతూ ఉంటే నేను నా బాధని గుర్తు చేసుకుంటూ ఉంటే తన మాటలతో నన్ను ఆ బాధని పోగొడతారు. అలాంటి మామయ్య గారికి ఎలా ఉన్నా సరే నేను మాత్రం రాలేను అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది తులసి. నందులాస కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, చూడండి నందు గారు, ఎప్పుడైనా ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఆఫీసు, అది తులసి గారు చేస్తున్నారు. అందుకే నాకు ఎన్ని కోట్లు నష్టం వచ్చినా సరే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా అదే ఫాలో అవ్వండి అని చెప్పి అంటారు సామ్రాట్. ఇది ఇలా ఉండగా ప్రేమ్ నడుచుకుంటూ వస్తారు. అమ్మ అలాగే నాన్న విడిపోయారు, కానీ అమ్మకి మాత్రం ఆ బాధ అలాగే ఉంది. కానీ నాన్న మాత్రం లాస్యని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు. కానీ ప్రపంచమంతా నాన్ననే సపోర్ట్ చేస్తూ అమ్మ కావాలని విడాకులు ఇచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. నేను అలాగే శృతి విడివిడిగా ఉన్నాము అంటే అమ్మ తట్టుకోలేదు. అమ్మకి ఎన్నో కష్టాలు. అమ్మ కష్టాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి ఇప్పుడు భార్యని కష్టపెడుతున్నానంటే అమ్మ తట్టుకోలేదు. నేను ఒక అడుగు కిందికి దిగుతాను. ఏమైంది, శృతి నా కోసం ఇంట్లో పనే చేసింది. అలాంటి శృతిని నేను బాధ పెట్టాను. శృతిని నేను ఎక్కడ ఉంది అని కనిపెట్టి అమ్మ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు కౌసల్య ఆంటీ దగ్గర ఉంది కాబట్టి శృతి కాళ్ళైనా పట్టుకుంటాను, తప్పేముంది అని చెప్పి ఇక కౌసల్య ఇంట్లో అడుగు పెడతారు ప్రేమ్. ఒక్కసారిగా కౌసల్య బయటికి వస్తుంది. ఏంటి ప్రేమ్, ఇప్పుడు శృతి కోసమే వచ్చావు కదా అని అంటుంది. అవునండి, శృతి కోసమే వచ్చాను, నా భార్య కోసం వచ్చాను. ఎందుకంటే భర్తగా నేను చాలా అంటే చాలా తప్పు చేశాను. ఎందుకో తెలుసా, నా భార్య నా పైన ప్రేమతో ఇంట్లో పనిచేసింది, కానీ నాకు చెప్పలేదని కాదు, తనని ఇంతగా ఎందుకు బాధ పెట్టానని నా మనసుకి సిగ్గుగా అనిపించింది. అందుకే నేను డ్రింక్ చేసి శృతిని ఎన్నో మాట్లాడినాను. కానీ అది శృతి పైన ప్రేమ, కానీ శృతికి నాకంటే ఎక్కువ ప్రేమ ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. శృతి, నువ్వు బయటికి వస్తావా, నేనే రావాలా అని అంటారు. శృతి మాత్రం అక్కడే ఉంటుంది, కానీ సంతోషం అనిపిస్తుంది. ప్రేమ్, ఇక్కడి దాకా వచ్చావు, నాకు రావాలనిపిస్తుంది, కానీ నువ్వు ఒక్కడివే ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయావు. ఈ శృతి గుర్తు రాలేదు, అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావు అని అనుకుంటూ ఉంటుంది మనసులో శృతి. శృతి రా శృతి, నన్ను క్షమించు శృతి. ఎందుకంటే మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నావని నాకు తెలీదు. ఇటు మీ అత్తయ్యని ఎందుకు బాధ పెట్టాలని ఆ రోజు ఇక్కడికి వచ్చినా నీ విషయం చెప్పలేదు. అందుకని ఇక్కడే ఉంటావా శృతి? ప్లీజ్ శృతి, నువ్వు లేకపోతే నేను లేను.
ఇప్పుడే చెప్తున్నాను శృతి, నేను లోపలికి వచ్చాను అంటే ఖచ్చితంగా నీ కాళ్ళను పట్టుకుంటాను, అప్పుడైనా నువ్వు వస్తావు కదా అని అంటారు. వద్దు ప్రేమ్ వద్దు అని చెప్పి పరుగు పరుగున లోపల నుండి వస్తుంది శృతి. ఇక కౌశల్యకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతే కదా భార్యాభర్తలు అప్పటిదాకా తిట్టుకొని కొట్టుకుంటారు, కానీ ఒకరికి ఒకరు చూసుకొని ఎదురు పడితే ఇక ఆ కోపాలన్నీ మాయమైపోతాయి. ఇక ఆశ్రయం ఇచ్చిన నన్ను, అలాగే ఇటువైపు అక్కడున్న తులసికి ఏమీ అర్థం కాదు అని మనసులో అనుకుంటుంది. అత్తయ్య ప్రేమ్ వచ్చాడు, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అని అంటుంది. ఒసే మొద్దు, ప్రేమ్ దగ్గర నుండి ఇక్కడికి రమ్మన్నది నేనా? నువ్వే కదా నా భర్త నానా మాట్లాడినాడు, నా భర్త నా కోసం వస్తాడు, అప్పటిదాకా ఇక్కడే ఉంటానన్నావు, ఇప్పుడు నీ భర్త వచ్చాడు, ఇప్పుడు వెళ్లకుండా నా దగ్గర ఉంటే ఇంకేమైనా ఉందా? వెళ్ళు వెళ్ళు అని అంటుంది. ఒక్కసారిగా ఇద్దరు నవ్వేస్తారు ప్రేమ్ శృతి. అమ్మయ్య శృతి, నిజంగా నేను తప్పు చేశాను, ఆ తప్పు అమ్మకి తెలుస్తుందేమో అని భయపడ్డాను, ఎందుకంటే మంచి వారికి కష్టాలు వస్తే ఇలాగే ఉంటుందని అనుకోలేదు. ఇటువైపు అమ్మకి సర్దు చెప్పుకోలేను, ఇటువైపు నువ్వెక్కడున్నావో తెలీదు, ఈ ప్రేమ్ని నిజంగా చాలా బాధ పెట్టేస్తావు తెలుసా అని అంటాడు ప్రేమ్. ఇంకొకసారి నా పైన కోపం పెట్టుకున్నావో ఈసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు చెప్పేస్తాను అని అంటుంది శృతి. ఏడ్చావులే, పద పద అని చెప్పి ఇద్దరు సంతోషంగా ఇక తులసి ఇంటికి బయలుదేరుతారు. తులసి ఇంటికి వస్తుంది. పరందమయ్య అనసూయమ్మ దగ్గర కూర్చుని ఇక అన్నీ చెప్తుంది. అవునమ్మా, సామ్రాట్ చాలా మంచివాడు, నిజంగా తను మనసున్న మనిషి, అందుకే చాలామంది పేదవారికి తను సహాయం చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. ఇంతలో అభి అంకిత లోపలికి వస్తారు. ఏంటంకిత నీ ఉద్దేశం ఏంటి? కారు ఎక్కువ అంటే నువ్వే నడుచుకుని వస్తున్నావు, అసలు ఏమైంది నీకు? నీకోసం నేను ఇక్కడికి వచ్చాను, కానీ కారు ఎందుకు ఎక్కలేదు అని అంటాడు అభి. ఇంతలో ఇక తులసి బయటికి వస్తుంది. ఏమైందమ్మా అనగానే, చూడండి ఆంటీ, కారు మా మామ ఇచ్చింది, అది అభికి నచ్చింది కాబట్టి దానిలోనే వస్తూ పోతూ ఉన్నారు, నన్ను కూడా కారులో ఎక్కమంటున్నారు, నాకు నచ్చలేదు, నేను ఎప్పట్లాగే బస్సులో వెళ్తాను, లేకపోతే స్కూటీలో వెళ్తాను అంతే అని అంటుంది. ఇక మామ్, చూడు మామ్, నేనంటే తనకి కొంచెం కూడా ఇష్టం లేదు, ఇప్పుడు మీ కోడలికి నువ్వు సపోర్ట్ చేస్తావా అని అంటారు అభి. చూడబి, మీ ఇద్దరు భార్యాభర్తలు, ఒకవేళ భార్యకి నచ్చకపోతే భర్తగా నువ్వు అది పెద్దది చేయకూడదు. అలాగే అంకిత, నీకు నచ్చినప్పుడు అభికి నచ్చ చెప్పాలి, అంతేగాని నా దగ్గర దాకా కంప్లైంట్ తీసుకురాకూడదు అని అంటుంది తులసి. అవునమ్మా, నీ దాకా వస్తే ఇంకేమైనా ఉందా అని అంటాడు ప్రేమ్. శృతి కూడా రావడంతో తులసి చాలా అంటే చాలా సంతోషపడుతుంది. అమ్మా శృతి, మీ అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? తన హెల్త్ అనేది బాగుందా అనగానే, ఆ ఆంటీ తను ఇప్పుడు గుమ్మడికాయలాగా చక్కగా వ్రతాలు పూజలు చేసుకుంటున్నారు, కానీ ప్రేమ్కి నేను కొంచెం దూరంగా ఉంటే బాగుండని 2 రోజులు ఎక్కిరించాను అన్నట్టు మీరు మ్యూజిక్ స్కూల్ కూడా పెట్టబోతున్నారు కదంట ఆంటీ, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శృతి. శృతి రావడంతో అంకిత చాలా సంతోషపడుతుంది. శృతి, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇప్పుడు మా దగ్గరే ఉంటున్నావు, మనందరం కలిసి ఉంటున్నాం అని అంటుంది అంకిత. తులసి ఇక అందరినీ చూసి చాలా పొంగిపోతూ ఉంటుంది. నా ఫ్యామిలీనే నాకు బలం, వీళ్ళున్నంతకాలం ఈ తులసి ఇలాగే చెట్టులాగా ఉంటుంది, ఫలాల్ని అలాగే ఇక అందరికీ చెట్టు నీడగా మారుతుంది అని చెప్పి సంతోషంగా చూస్తూ ఉంటుంది పిల్లల వైపు తులసి. ఇది ఇలా ఉండగా పరందామయ్య అనసూయమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా ఇంత దిగులు పెట్టుకున్నావు అనగానే, మరి ఏం చెయ్యాలి అనసూయ, మన కోసం మన కోడలు ఎంతో కష్టపడుతుంది, పేరుకి నాతో పాటు రండి రండి అని నందు అంటున్నాడు, కానీ మనం వెళ్తే ఆ లాస్య మనల్ని నరకం చూపిస్తుందని తనకు తెలీదా? కానీ విడాకులు ఇచ్చిన మనతో పాటే మన కోసమే కష్టపడుతున్న మన కోడలికి మనం ఏమిచ్చాం అనసూయ, అందుకే ఇంత బాధపడుతున్నాను. నాకు తులసి మాటలనే గుర్తుకొస్తున్నాయి, ఎందుకంటే మన కోసం తన జీవితాన్నే ఇలాగే ఉంచేసింది, ఒంటరి జీవితం గడుపుతుంది, తన కోసం మనం ఏమి చెయ్యలేమా అని అంటారు పరందామయ్య. అంటే ఏంటయ్యా, తులసికి మనం ఏ విధంగా సహాయం చేయాలి అనగానే, తన ఒంటరితనాన్ని పోగొట్టాలి అనసయ్య, తనకి మనం జీవితం ఇవ్వాలి, తల్లిదండ్రులుగా తన పక్కన నించోవాలి, తనకి తోడిని వెతికి తేవాలి అని అంటారు. నిజంగా నువ్వేనయ్యా ఇలా మాట్లాడుతుంది, నా మనసులో కూడా అదే ఉంది, ఎందుకంటే ఈరోజు నీకు ఒంట్లో బాగోనప్పుడు భార్యగా నీకు నేను తోడుగా ఉన్నాను, నాకు ఒంట్లో బాగోనప్పుడు నువ్వు తోడుగా ఉన్నావయ్యా, అలాంటి తులసికి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ తనకి కూడా తోడు కావాలి కదా, జీవితం అంటే ఇక్కడితో ఆగిపోలేదు కదా, తులసికి ఇప్పుడు సగం జీవితమే అయ్యింది, ఇంకా సగం జీవితం తను సంతోషంగా ఉండాలి కదా, అందుకే తనకి ఒక జీవితాన్ని మనం ఇవ్వాలి అని అంటుంది అనసూయమ్మ. రేపటి నుండి అదే పని చేద్దామే, అప్పుడే నేను మళ్ళీ ఇదివరకు పరందామయ్యలాగా హుషారుగా ఉంటాను, ఈ విషయం అంతా మన మనవలతో చెప్పాలి, మన మనవల్ని కూడా మనం ఒప్పించాలి, పెద్దవారిగా ఏదైనా మనం మంచి చేయాలంటే ఈ విధంగా మనం మంచి చేయాలి, సరేనా అనసూయ అనగానే, అయ్యో మీరు ఏదంటే అదే, కోడలి కోసం అత్తమామలుగా తల్లిదండ్రులుగా మారబోతున్నాం, తప్పేముంది అని అంటుంది అనసూయమ్మ. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.